బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తోంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, హనుమాన్ చాలీసా పారాయణము అంటే ఏ సమయంలోనైనా చెయ్యొచ్చు, ఎవరైనా చెయ్యొచ్చు. చేయటం వల్ల మీకు మనోధైర్యం పెరుగుతుంది. ఇంకా హనుమంతుల వారు మీ వెంట ఉన్నట్టే కాబట్టి ధైర్యంగా మీరు ఏ పనిలో అయినా ముందుకెళ్ళిపోవచ్చు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అసలు నిజంగా హనుమాన్ చాలీసా చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటి? ఎవరైనా చెయ్యొచ్చా? ఎన్నిసార్లు చెయ్యొచ్చు? చేస్తే నియమాలు ఏమైనా పాటించాలా? చాలా సందేహాలు ఉన్నాయి గురుగారు. అన్ని ప్రశ్నలకి అన్ని సమాధానాలు ఎస్ అని వేసేసుకోండి. మీరు ఏ పనికైనా మీరు హనుమాన్ చాలీసా చదవచ్చు, ఎన్నిసార్లు అయినా చదవచ్చు, ఎప్పుడైనా చదవచ్చు, ఎవరైనా చదవచ్చు. ఓకే, అంత సింపుల్ గా చెప్పేస్తే ఎలా గురుగారు? ఒక లైన్లో వివరంగా. ఎందుకంటే ఈ కలియుగంలో మహామహిమాన్వోపేతమైన హనుమాన్ చాలీసా పారాయణ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక కామధేను లాంటిది, కల్పవృక్షం లాంటిది. మన కష్టాలు తీరడానికి అత్యంత సులువైన మార్గం, అద్భుతంగా స్వామివారి అనుగ్రహాన్ని పొందే మార్గం. మొత్తం రామాయణంలో సుందరాకాండ, ఉపాసనాకాండ. అంటే సుందరాకాండ మాత్రమే అంటే హనుమంతుడు సముద్ర లంఘనం చేసి సముద్రం దాటి లంకకి వెళ్ళి అక్కడ అమ్మవారిని చూసి అమ్మవారికి అంగుళీకాన్ని చూపించి అక్కడి నుంచి రావణుడిని కలిసి రావణుడికి వార్నింగ్ ఇచ్చి ఆయన తోకకి నిప్పంటిస్తే ఈయన మొత్తం లంకని తగలబెట్టి తిరిగి మళ్ళీ రాముల వారి దగ్గరకు వచ్చి అమ్మవారి క్షేమ సమాచారాలు చెప్పి వరకు ఉన్న కాండని రామాయణంలో సుందరకాండ అంటారు. రామాయణంలో మిగతా ఉన్న కాండలేవి కూడా మిగతా పారాయణ కాండలు కానీ ఉపాసనా కాండగా సుందరకాండని చెప్తాం. తీసుకున్న వాళ్ళు మాత్రమే ఎవరు ఆ దీక్షగా తీసుకొని చదవచ్చు, గురుముఖత తీసుకొని చదవచ్చు. ఎలా చేసినా కూడా మీరు మీ కామ్యం ఏదైతే ఉందో ఏదైనా కూడా నెరవేరుతుంది. ఏ పనైనా కూడా మీరు ఆ స్వామి అనుగ్రహం మీకు లభిస్తుంది. ఎందుకంటే సుందరాకాండ అనేది అత్యంత ప్రీతికరమైనది, ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైనది. మీరు సుందరాకాండ చదవాలి అని బుక్ తీసి మొదలు పెడితే ఆయన వచ్చి కూర్చుంటాడు అనమాట. ఆయనకి అంత ఇష్టం. ఇది ఎవరైనా సరే ఎవరు పారాయణ చేసినా ఆయన వచ్చి కూర్చుంటాడు. అంత విశేషమైన కాండ సుందరకాండ. ఆ సుందరకాండ అంటే 64 సర్గలున్న 68 సర్గలున్న సుందరకాండని కేవలం 40 శ్లోకాల్లో గోస్వామి తులసీదాస్ గారు ఆయన రచించారు. సుందరకాండ పారాయణ చేస్తే ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తాయో అంతే అద్భుతమైన ఫలితాలు హనుమాన్ చాలీసా చదివినా కూడా వస్తాయి. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతినిత్యము కూడా పారాయణ చేయదగిన స్తోత్రం ఏదైనా ఉంది అంటే అది హనుమాన్ చాలీసా. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళని లేదు, లింగ భేదం లేదు, చిన్న పెద్ద లేదు, వయో భేదం లేదు. ఎవరైనా సరే 100కి 100 పాళ్ళు హనుమాన్ చాలీసాని పారాయణ చేయడం ద్వారా ఈ కలియుగంలో మానవులు పడుతున్న కష్టాలు, ఈతి బాధల నుంచి రక్షింపబడతారు అనేది ఖచ్చితంగా చెప్పచ్చు. ఇప్పుడు ఏదైతే కొంతమంది ఉంటారు జాతకరీత్యా ఏర్పడే కష్టాలు ఏవైతే ఉంటాయో లేదా గ్రహ దోషాలు ఉంటాయో వాటి వల్ల ఏర్పడే కష్టాలు ఉంటాయో ఆ కష్టాలకి గ్రహశాంతులు చేయించుకోవాలంటే కొంత డబ్బుతో కూడుకున్న పని. గ్రహాలకి జపాలు చేయించుకోవాలన్నా, వాటికి దానాలు, హోమం, తర్పణం ఇవన్నీ చేయాలన్నా కొంత ఖర్చుతో కూడుకున్న పని. ఇలాంటి ప్రక్రియ నేను చేయించుకోలేను, నాకు డబ్బు అంత ఇదిగా వెసులుబాటుగా లేదు, కానీ కష్టాలు పడలేకపోతున్నాను అన్నవాళ్ళు ఎవరైనా సరే హనుమాన్ చాలీసాని చదువుకుంటే ఖచ్చితంగా అద్భుతంగా వాళ్ళు అన్ని రకాల దోషాల నుంచి, జాతక దోషాల నుంచి, గ్రహ దోషాల నుంచి, కష్టాల నుంచి, ఈతి బాధల నుంచి బయటపడతారు అని నిస్సందేహంగా చెప్పచ్చు. ఇంకా ఒక దీక్షగా రోజుకు 11 సార్లు చేసేవాళ్ళు ఒక మండలం కాలం పాటు అంటే 41 రోజులు
ఎవరు హనుమాన్ చాలీసా చదివినా మీకు ఎటువంటి కష్టమున్నా ఆ కష్టాన్ని ఆంజనేయ స్వామి తీరుస్తాడు అంటారు. ఓకే. ఎందుకంటే అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభు అని శ్లోకం. అసాధ్య సాధక స్వామిని అంటే అసాధ్యాలని సుసాధ్యం చేసే ఆంజనేయ స్వామి. ఆయనకు అసాధ్యం అనేదే లేదు. అసాధ్యం తవకిం వద, నీకు అసాధ్యం అనేది ఏముంటుంది? ఏమీ లేదు. రామదూత, ఓ రామదూత, ఓ కరుణామయుడ, ఓ కృపాసింధు, ఓ కృపాత్మక, మత్కార్యం సాధయ ప్రభు, నా పనిని చేసి పెట్టవయా స్వామి అని అడిగితే ఆయన ఏ పనైనా చేసి పెడతాడు. కనుక హనుమాన్ చాలీసాని రోజుకు 11 సార్లు కనుక చదువుతూ 41 రోజులు దీక్షగా చేసి ప్రతి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి గుడికెళ్ళి ప్రదక్షిణాలు చేసి ఆకు పూజ, సింధూర లేపనమో వడమాలో ఏదో ఒక సేవ స్వామికి మంగళవారం శనివారం నాడు చేసి ప్రతిరోజు 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే మీకు తీరనటువంటి కష్టం అనేదే లేదు. మీ కష్టం ఎంత పెద్దదైనా అది ఆంజనేయ స్వామి ముందు చాలా చిన్నదే. ఇప్పుడు మీరన్నా ఈ దీక్షగా తీసుకొని పారాయణ, ఈ ప్రదక్షిణలు ఇవి చేస్తున్నప్పుడు అంటే ఇవి చేసిన తర్వాత ఎవరి నిత్య కృత్యాలు వాళ్ళు చేసుకోవచ్చా? గట్టిగా నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందా? అమ్మా, భక్తి అనేది భగవంతుడి మీద మనకి ఎప్పుడు ఉండాలి తప్ప ఇదేదో సీజన్ గా నాకు కష్టం వచ్చినప్పుడే దేవుని తలుస్తాను అన్నట్టు ఉండకూడదు. అయితే కష్టం వచ్చినప్పుడు తప్పనిసరిగా తలవాలి కాబట్టి చెప్తాం. కానీ భక్తి అనేది ఇప్పుడు మన అమ్మా నాన్న ఉన్నారు, అమ్మా నాన్న అన్నం పెడితేనే అమ్మా నాన్న, లేకపోతే మనకు ఆస్తి ఇస్తేనే అమ్మా నాన్న వాళ్ళు కాదు కదా, ఎప్పుడూ అమ్మా నాన్నే కదా. అట్లాగే భగవంతుడు కూడా ఎప్పుడూ నిత్యం ఒక విధి విధానంతో నీ సమయం పరిమితి ఇచ్చినంత సమయం ఎంత ఎంత పర్మిట్ చేస్తే అంత సమయం, 10 నిమిషాలు, పావు గంట, అరగంట, మీకు ఎంత టైం కుదురుతుందో అంత టైం మనం ఒక నిత్యం ఒక అలవాటుగా పెట్టుకొని భగవంతుడిని ప్రార్థిస్తూ నీకు నచ్చిన శ్లోకాలు, నీకు నచ్చిన స్తోత్రాలు చేసుకుంటే అది ఎప్పుడు మనకి తెలిసి తెలియని కష్టాల నుంచి మనని కాపాడుతుంది, రక్షిస్తుంది. ఇప్పుడున్న ఈ కాలంలో ఇంట్లోంచి బయటకు వచ్చి వెళ్ళిన మనిషి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేదు. కనుక ప్రతినిత్యం ఒక అలవాటుగా హనుమాన్ చాలీసాని పెట్టుకొని ఏదన్నా విశేషమైన కార్యక్రమం ఉంటే రోజుకు 11 సార్లు చేయండి. లేదు అంటే గనక రోజుకు ఒక 5 సార్లు హనుమాన్ చాలీసాని చదివే అలవాటు పెట్టుకుంటే మీరు అన్ని విధాలా రక్షింపబడతారు. అది కూడా కుదరలేదంటే 3 పూట్ల ఒక్కోసారి చేసుకోండి. పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఇలా చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఫలితం అంటే ఇక్కడ భగవంతుడు నిన్ను ఏ కష్టాన బారిన నువ్వు బలవకుండా నిన్ను కాపాడడమే అద్భుతమైన ఫలితం. అవును. ఇప్పుడు గురుగారు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నప్పుడు తులసీదాస్ గారిని ఖచ్చితంగా మనం స్మరించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే చాలా మంది అంటూ ఉంటారు, ఇక్కడ తులసీదాస్ గారి పేరుకి బదులుగా ఎవరైతే పారాయణ చేస్తున్నారో వాళ్ళ పేరు ఏమైనా చెప్పుకునే అవకాశం ఉందా అని చెప్పి కొంతమందిలో సందేహం ఉంది. అలా చెయ్యొచ్చు అంటారా? లేదు, తులసి అక్కడ హనుమాన్ చాలీసా ఏమి ఇచ్చారో తులసీదాస్ గారి పేరునే స్మరించుకోవాలి, ఆయన పేరే స్మరించుకోవాలి. ఆయన రాసిన దేనికే స్వామి అనుగ్రహాన్ని ఇస్తున్నాడు కదా, పిలిస్తే పలుకుతున్నాడు. కనుక సుందరకాండతో సమానమైన ఫలితాన్ని హనుమాన్ చాలీసా పారాయణతో ఇస్తున్నాడు స్వామీజీ. కనుక తులసీదాస్ గారి పేరునే తలుచుకోవాలి. ధన్యవాదాలు గురుగారు. అడగాలనుకున్న క్వశ్చన్ ఒకటి, చేయాలనుకున్న టాపిక్ ఒకటి, కానీ మిమ్మల్ని మీ బొట్టుని చూడగానే నాకు బొట్టు గురించే మాట్లాడాలనిపించింది. అంటే ఒక్కొక్కరిని అంటే ఎంతో మందితో ఇంటర్వ్యూ చేస్తుంటాము, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బొట్టు పెట్టుకొని ఉంటూ ఉంటారు. కొంతమంది అడ్డంగా, కొంతమంది నిలువుగా, కొంతమంది పెద్దగా, చిన్నగా, చూడ్డానికి రకరకాలుగా ఉంటాయి. మీ బొట్టు కూడా ఇప్పుడు చాలా పెద్ద సైజులో గుండ్రగా, కొంచెం కూడా వంకర లేకుండా, అండ్ మీరు పైన కూడా ఇంకొక బొట్టు పెట్టుకున్నారు. ఈ పైన బొట్టు అయితే లేడీస్ పాపిట పెట్టుకోవడమే చూసాము, కానీ మీరెందుకు పెట్టుకున్నారు? అసలు బొట్టు పెట్టుకునే విధానాలు ఎన్నున్నాయి? బొట్టు పెట్టుకునే విధానాన్ని బట్టి కూడా మన లైఫ్ డిసైడ్ చేయబడుతుందా? దాని గురించి. తప్పకుండా. ఈ పైన పాపిట్లో పెట్టుకునేది అనేది ఊరికే నేను అట్లా అమ్మవారు పెట్టుకుంటుంది కదా అని నేను పెట్టుకున్నాను అంతే. దానికి అంటే ఈ విధానం ఏం లేదు. కానీ బొట్టు అంటే తిలకము,
తిలకం అనగానే మన వాళ్ళు ఐటెక్స్ తిలకం అనుకుంటారు. కాదా? సో తిలకం అంటే ఉమ్, నుదుటిన సింధూరము, దీన్ని తిలకము అంటారు. నుదుటిన తిలకాన్ని ధరించడము, నుదుటిన ఉమ్. సింధూరం. సింధూరం అంటే ఆంజనేయ స్వామి సింధూరం అనుకుంటారు. ఆరెంజ్ అంటే కలర్ లో ఉండేది. బొట్టుకి పేర్లు ఇవన్నీ. ఓకే ఓకే. నుదుటిన సింధూరము ధరించాలి అనేది. ఉమ్, సో ఎందుకు ధరించాలి అంటే సైంటిఫిక్ రీజన్స్ అనేకం ఉన్నాయి. కానీ మన హైందవ మత సాంప్రదాయంలో ముఖ్యంగా స్త్రీలుకి పంచమాంగళ్యాలు అని ఉంటాయి. ఈ పంచమాంగళ్య ధారణ అనేది వివాహిత స్త్రీకి అవి మంగళకరమైన అంశములు, మంగళకరమైన విషయాలు, మంగళాన్ని అంటే శుభాల్ని చేకూర్చేటటువంటి విషయాలు. ఉమ్, కాలి మట్టెలు, చేతి గాజులు, ముక్కు పుడక, మెళ్ళో మంగళసూత్రాలు, నల్లపూసలు, నుదుటిన తిలకము, ఉమ్, జల్లో పూలు, ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులు. ఉమ్, ఉమ్, ఇవి ధరించాలి. సో అమ్మవారిని పూజించేటప్పుడు, అమ్మవారిని ధ్యానించేటప్పుడు హైందవ మత సంస్కృతిని అనుసరించి మనం ప్రతి స్త్రీ కూడా వివాహిత స్త్రీ అందున పునిస్త్రీ అంటే సుమంగళిగా ఉన్న స్త్రీ తప్పనిసరిగా నుదుటిన బొట్టుని ధరించాలి. ఉమ్, స్త్రీ పురుష భేదమేం లేదు, కానీ స్త్రీలు ఖచ్చితంగా ధరించాలి బొట్టుని. అదే మీకు భర్త ఉన్నాడా లేదా అనే దానికి గుర్తు అనమాట. ఉమ్, పూర్వకాలం ఒక స్త్రీని చూడంగానే ఆవిడ నుదుటిన బొట్టు ఉంటే ఆవిడ సుమంగళిగా ఉన్నట్టు, ఆవిడ భార్యాభర్త సంసార జీవితంలో ఉన్నట్టు లెక్క. ఆహా, నుదుటిన బొట్టు లేకపోతే ఆవిడ విధవ స్త్రీ కింద, అంటే వైధవ్యాన్ని అనుభవిస్తున్న స్త్రీ కింద గుర్తు. ఓకే. కానీ ఇప్పుడు మామూలుగా అందరూ చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఎవరు కూడా బొట్టు పెద్దగా పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. పెట్టినా కూడా చాలా చిన్నగా కనపడినట్టుగా ఏదో శాస్త్రానికి పెడుతున్నారు. అవును. కానీ నుదుటిన కుంకుమని ధరించడం అనేది మన సాంప్రదాయం, మన హైందవ సాంప్రదాయం. ఉమ్, మనం మనం భగవంతుడిని నమ్ముతాము కానీ సాంప్రదాయాన్ని నమ్మము అంటే ఎట్లా? అవును. మనకి ఏదన్నా కష్టం వస్తే భగవంతుడిని నమ్ముతాము. ఇప్పుడు చాలా మందిని చూశాను, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడానికి సామూహికంగా అందరు కలిసి పారాయణ చేస్తారు. గుళ్ళోకి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకుంటాం, అమ్మవారి సన్నిధిలో లలితా సహస్రనామ పారాయణ చేస్తాము. కానీ శాస్త్ర ప్రకారం చేయకుండా, తప్పుంటే నన్ను మన్నించండి, నైటీలు వేసుకొని పారాయణ చేయటం కానీ, ఉమ్, ఉమ్, జుట్టు జడ వేసుకోకుండా, ముడి వేసుకోకుండా పారాయణ చేయటం కానీ ఉమ్, చేయకూడదు. ఓకే. సో అట్లాగే నుదుటిన బొట్టు అనేది తప్పనిసరిగా ధరించాలి. ఉమ్, ఇక్కడ దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. మన పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి ఆచారానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఓకే. ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఈ ఆజ్ఞాచక్రంలో ఈ తిలకాన్ని ధరించటం వల్ల అది యాక్టివేట్ అవుతుంది, ఆజ్ఞాచక్రం జాగృతం అవుతుంది. ఉమ్, తద్వారా మన బుద్ధి సరిగ్గా పనిచేస్తుంది. ఎదుటి వాళ్ళు మనని చూసినప్పుడు ఒక గౌరవ భావన కలుగుతుంది, ఒక ఒక తప్పుడు భావన కలగదు, ఒక దుష్ట భావన కలగదు, దృష్టి దోషాలు తగలవు. ఉమ్, దృష్టి దోషాలు తగలవు. తర్వాత ఇది పెట్టుకున్నందువల్ల ఎదుటివారికి గౌరవ భావన కలుగుతుంది. మీరు చూడండి, ఇద్దరు స్త్రీలకి ఒక ఆవిడ నుదుటిన బొట్టు ఉంటుంది, ఇంకో ఆవిడ నుదుటిన బొట్టు లేదనుకోండి. ఈ నుదుటిన బొట్టు ఉన్న ఆవిడని చూసి మీరు అమ్మా నమస్కారం అమ్మ అంటారు. కేవలం ఆ బొట్టులోనే అంత పవిత్రత ఉంటుంది. సో మన సాంప్రదాయం చెప్పిన పద్ధతిని మనం పాటించడం ద్వారా ఉమ్, మనం ఆ గౌరవాన్ని, దాని యొక్క లాభాలని పొందుతాం. ఆజ్ఞాచక్రం జాగృతం అవటం వల్ల ఉమ్, బుద్ధి సరిగ్గా వికసిస్తుంది, బుద్ధి సరిగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా ఎదుటి వాళ్ళ దృష్టి దోషాలు మన మీద పడకుండా ఉంటాయి, హా, దృష్టి దోషాలు తగలకుండా ఉంటాయి. ఎవరి చూపు ఎలాంటిదో తెలియదు కదా, నరుడి చూపుకి నల్లరాళ్ళు పగిలిపోతాయి అంటాం కదా, ఉమ్, సామెత ఉంది కదా. అవును కదా. సో ఆ రీతిన ఇలా బొట్టు పెట్టుకోవడం ద్వారా వాళ్ళకి ఉండే గౌరవ భావన, మన మీద తప్పుడు భావన లేకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం దాన్ని రక్ష అని కూడా అంటారు. ఉమ్, బొట్టుని
అమ్మవారి పూజ చేసిన తర్వాత మేము పెట్టుకునేది రక్ష అంటాం. సో అమ్మవారి పాదాల దగ్గర ఉన్న కుంకుమని ధరించడం ద్వారా మనకి సర్వ విధాల శ్రేయస్కరం, సర్వ విధాల అది మనకి రక్షగా నిలబడుతుంది. ఇప్పుడు పెట్టుకునే విధానం కూడా అంటే ఎంత పెద్దగా పెట్టినాము, కుంకుమ పెట్టామా, ఏం పెట్టామా పక్కన పెడితే ఏ ఫింగర్ తో పెట్టుకున్నాము మనకు మనం పెట్టుకున్నప్పుడు, అండ్ ఆపోజిట్ వాళ్ళకి మనం కుంకుమ పెడుతున్నప్పుడు ఏ ఫింగర్ తో పెట్టాలి, ఇవి కూడా ఖచ్చితంగా మనం పాటించాలి. అవి కూడా ఒకసారి తప్పనిసరిగా మనం పెట్టుకునేటప్పుడు ఈ ఉంగరం వేలుతో పెట్టుకోవాలి. అనామికం, దీన్ని అనామికం అంటారు. అంటే అనామికం అంటే ఉంగరం వేలిని అనామికం అంటారు. అనామికం, ఓకే. ఈ ఫింగర్ తోటే పెట్టుకోవాలి. ఈ ఫింగర్ తో పెట్టుకుంటాం. ఎందుకని గురుగారు? అంటే ఇది అనామికం, అంటే దీంతో ఏ పనైనా చేయొచ్చు. అంటే బొట్టు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, మధ్యవేలు ఉందనుకోండి, ఈ మధ్యవేలు శని భగవానుడికి అధిపతి, సో దాంతో పెట్టుకోకూడదు. ఇదేమో తర్జని, ఇది కేవలం ఎదుటివాడిని వేలెత్తి చూపించడానికి తప్ప ఎందుకు పనికిరాదు. తర్జని, ఓకే, అర్థమైందా? అందుకని ఉపాసకులు అమ్మవారి పాదాల దగ్గర తిలకాన్ని ధరించేటప్పుడు చిటికిన వేలుతో ధరిస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా అనామికంతో ధరిస్తారు. ఎదుటి వాళ్ళకి పెట్టేటప్పుడు మీరు బొటన వేలుతో పెట్టచ్చు. ముత్తైదు స్త్రీలకి ఒక స్త్రీ ఇంకో స్త్రీకి బొట్టు పెట్టేటప్పుడు ఈ బొటన్ వెళ్తూ బొట్టు పెడతారు. ఇప్పుడు ఒకరు ఆపోజిట్ వారికి బొట్టు పెట్టినప్పుడు వాళ్ళు వెంటనే రిటర్న్ లో వీళ్ళకి మళ్ళీ బొట్టు పెడతారు. అలా పెట్టొచ్చు అని కొంతమంది అంటారు, పెట్టొద్దు అని చెప్పి కొంతమంది అంటారు. అసలు పెట్టొచ్చా? ఒకరు పెట్టచ్చు, పెట్టాలి, సాంప్రదాయం అది. ఓకే. ఇప్పుడు ఒక ఆవిడ మీకు బొట్టు పెడుతోంది అంటే అర్థం ఏంటంటే మీరు సుమంగళిగా 10 కాలాలు ఉండండి అని ఆవిడ కోరుకోవడం అన్నమాట. ఓకే. బొట్టు పెట్టడం అంటే, ముత్తైదు స్త్రీకి బొట్టు పెట్టడం అంటే అర్థం ఏంటంటే, అమ్మా నువ్వు ముత్తైదుగా 10 కాలాలు ఉండు అని దీవించినట్టు, ఆశీర్వదించినట్టు, కోరుకున్నట్టు. మరి మిమ్మల్ని ఆవిడ బాగుండాలని కోరుకున్నప్పుడు ఆవిడ కూడా బాగుండాలని మీరు కోరుకోవాలిగా, మీరు బొట్టు పెట్టాలి. ఇప్పుడు నా విషయమే మీరు చెప్పారు కాబట్టి, నాకన్నా వయసులో చాలా పెద్దవారు అయినప్పటికీ నేను రిటర్న్ లో వాళ్ళకి బొట్టు పెట్టాల్సిందే. పెట్టచ్చు. ఓకే. ఎవరికైనా బొట్టు పెట్టచ్చు. అందులో బొట్టు పెట్టకూడదు అనేది ఇక్కడ శాస్త్రం లేదు. ఇప్పుడు ఈ బొట్టు కూడా చాలా మంది అంటే నించోబెట్టే పెడుతున్నారు. వెళ్ళిపోయే ముందు తీసుకొచ్చి అలా నించున్న టైంలో అలా నించొని పెట్టడం కరెక్ట్ అంటే నుంచోనే పెడతారు జనరల్ గా. నుంచోనే బయట అంటే వెళ్ళబోయే ముందు, ఇంటికి వచ్చిన అతిథి వెళ్ళబోయే ముందు బొట్టు పెడతారు. అంటే ఓన్లీ బొట్టు పెట్టడం అయితే అలా పెట్టొచ్చు. కొంతమంది తాంబూలం కూడా ఇస్తారు, లేదా రౌకిల్ బట్ట ఇస్తారు, లేదా చీర జాకెట్ బట్ట పెడతారు. అలాంటప్పుడు కూర్చోబెట్టి ఇవ్వాలి. ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మతి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.